Audio Jungle. అందుకనే కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి బ్యాంకులందరినీ కూర్చోబెట్టి ఇగో మరి మా ముఖ్యమంత్రి గారు మన నిజామాబాద్ జిల్లాకు 204 కోట్ల రూపాయలను పంపిండ్రు. మరి ఈ పైసలు బ్యాంకులలో ఉండాలి, ఎందుకంటే మేము చెక్కులు ఇచ్చినాక రైతులు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ పైసలు ఇవ్వాలి అని చెప్పి మన కలెక్టర్ గారు ముందే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ నిజామాబాద్ జిల్లా బ్యాంకులలో పుష్కలంగా పైసలు ఉన్నాయి. ఇవాళ మీరు ఇక్కడ చెక్కులు తీసుకున్న ఆలస్యం, బ్యాంకుకు పోతే తక్షణమే మీకు డబ్బులు కూడా రావడం జరుగుతుందని చెప్పి సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతో పాటు పైసలే చెక్కులే కాదు, మనం ఈ పాస్ బుక్లు కూడా ఇలా పంచుకుంటున్నాం. ఈ పాస్ బుక్లు ఎంత బాగున్నాయంటే పాస్పోర్ట్ లెక్కనే ఉన్నది సేమ్. దీనిలో ఉండే సెక్యూరిటీ ఫీచర్లు, దీనిలో ఉండేటటువంటి కాయిదాలు మీరు అన్ని చూస్తే ఎవరు కూడా మార్చలేరు. ఇదివరకు పాస్బుక్లు ఉంటే దాని మీద వైట్నర్ పెట్టి కూడా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, దాన్ని ఆగమాగం పట్టించిన కథలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో 58 లక్షలు ఇటువంటి పాస్బుక్లు ప్రభుత్వం నుండి తయారు చేయడం జరిగింది. ఈ 58 లక్షల రైతుల యొక్క వివరాలు కూడా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు కూడా దీనికి నకలు తయారు చేయకుండా, ఎవరు కూడా పేద రైతు భూమి మీద కన్నేయకుండా రైతుకు శాశ్వతంగా ఒక మంచి రక్షణ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఇవాళ చెక్కులు అందుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ పాస్బుక్లు కూడా వస్తాయని నేను చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాక్రాన్పల్లి ప్రజలు, గ్రామస్తులు మీ ఆశీర్వాదం ఉన్నది కాబట్టే ఎమ్మెల్యే గారైనా నేనైనా ఇద్దరం చట్టసభలకు పోయినాం, మన గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ జాక్రాన్పల్లి నుండి ఇంకొక విషయం కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇస్తున్నారు, నీళ్లు ఇస్తున్నారు, టైంకి ఎరువులు ఇస్తున్నారు, విత్తనాలు ఇస్తున్నారు, గోదాములు తక్కువ ఉంటే అవి కట్టించిస్తున్నారు, పెట్టుబడికి సంబంధించిన పైసలు ఉంటే ఇవి ఇస్తున్నారు. కానీ లాస్ట్కు రైతుకు మొత్తం అయిపోయి పంట చేతికి వచ్చి అమ్మిన తర్వాత ధర సరిగ్గా రాకపోతే ఇబ్బంది అవుతుంది. సరే మనం కొన్నాం, జొన్నలు కొన్నాం, శనగలు కొన్నాం, ఇదివరకు ఎవరు కొనని కొన్నాం. కానీ ఇవాళ జాక్రాన్పల్లి వేదిక నుండి రైతన్నలందరం కూడా, తెలంగాణ రైతన్నలందరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పంటకు మద్దతు ధర ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. అది ఏ పంటనన్నా కావచ్చు, అది పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదన్నా కావచ్చు. కమర్షియల్ క్రాప్, ఇంకో క్రాప్ అని బహానాలు చెప్పొద్దు. అన్ని పంటలకు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకు తక్షణమే మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడే ఉన్నటువంటి మద్దతు ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, వాటిని కూడా తక్షణమే పెంచవలసిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం కూడా జాక్రాన్పల్లి నుండి మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇవాళ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది, దాన్ని ఖచ్చితంగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి ఇక్కడ నుండి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కూలీలు దొరకక ఇబ్బంది అవుతున్నది, కూలీలకు చాలా ఎక్కువ ధర ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదే మరి కూలీలకు ఇచ్చేటటువంటి ధరల సగం ప్రభుత్వం పెట్టుకుంటే, సగం రైతు పెట్టుకుంటే రైతుకు ఇంకొన్ని పైసలు సగబడతాయి, ఇంకొన్ని పైసలు మిగులుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఇక్కడ నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా మొట్టమొదట మీ దయ వల్ల నేను ఎంపీ అయినాక పార్లమెంట్లో పోయి మొట్టమొదటిసారి మాట్లాడితే నా మొదటి స్పీచ్ నుంచి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇదే NREGS ను మనం అనుసంధానం చేయాలని. కానీ కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. మరి ఫసల్ బీమా యోజనను పెడితే దానికి కూడా మేము అడిగినాం, రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు సపరేట్ గా బీమా చేయాలంటే ఊరు మొత్తం కలిపి బీమా చేసిరు, దాంతో రైతుకు పెద్దగా లాభం లేకుండా పోయింది. అందుకని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పథకాన్ని పెడుతున్నారు. ఈ జూన్ 2వ తారీఖు నుండి కూడా మరి అది అమలవుతుంది. దాని పేరే రైతుకు ఇండివిజువల్ గా ఇచ్చేటటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. 5 లక్షల ఇన్సూరెన్స్ పథకం రైతులకు ప్రభుత్వమే. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.